సో మీకు మోటోరోలా నుంచి ఇంకో కొత్త ఫోన్ వచ్చేసింది, మోటో G9 పవర్ అనమాట. అండ్ ఇంకా ఈ మోటో G9 పవర్ దాని మీద నేను రివ్యూ చేయలేదు, కాకపోతే మీకు నో ప్రాబ్లం, ఎందుకంటే ఇది కంపారిజన్ వీడియో కదా. ఈ కంపారిజన్ వీడియోలోనూ ఆ రివ్యూ కూడా కవర్ అయిపోతుంది. అండ్ ఇంకా నేను ఈ వీడియోలోని మోటో G9 పవర్ అండ్ ఇంకా మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ఈ రెండు ఫోన్స్ని కంపేర్ చేయబోతున్నాను అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ కంపారిజన్ అవబోతుంది ఇది. అండ్ ఇంకా మీరు ఈ మోటో G9 పవర్ని కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని చూడాలన్నమాట, ఎందుకంటే మీకు ఇందులో చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి మనం ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసి ఫస్ట్లీ మోటో G9 పవర్ దాని డిస్ప్లే తోటి స్టార్ట్ చేద్దాం. అందులో మనకి 6.8 HD+ డిస్ప్లే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా మీకు ఈ 6.8 అనేది చాలా పెద్ద డిస్ప్లే, కాకపోతే మీకు ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటిదంటే మీకు ఇందులో HD+ డిస్ప్లే మాత్రం ప్రొవైడ్ చేశారు. అండ్ ఇదే ప్రైస్ రేంజ్లోనే మనకి మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ఉంది, అందులో మనకి 6.67 డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. ఇది కొంచెం దానికన్నా కొంచెం చిన్నదే, కాకపోతే ఇందులో ఫుల్ HD+ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా రెండు మీకు IPS ప్యానల్స్ వస్తాయి, IPS LCD ప్యానల్స్ వస్తాయి. అండ్ ఇంకా మీకు వైడ్ వైన్ L1 సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే మోటోరోలా G9 పవర్లోని మనకి HD+ డిస్ప్లే ఉన్నా సరే మనకి ఇందులోని వైడ్ వైన్ L1 సపోర్ట్ ఉందన్నమాట. సో మీరు ఇందులో HD స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. కానీ మీకు మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1లోని మీకు ఫుల్ HD+ డిస్ప్లే ప్రొవైడ్ చేసినా సరే మీకు ఇందులోని వైడ్ వైన్ L1 సపోర్ట్ లేదనమాట. సో మీరు ఇది ఆపోజిట్ ఉంది. సో మీరు మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1లోని HD స్ట్రీమింగ్ చేయలేరు అనమాట. అండ్ తర్వాత మనం బ్యాక్ ఓవర్వ్యూ అండ్ కలర్ వేరియంట్స్ దగ్గరికి వెళ్ళిపోదాం, బిల్డ్ క్వాలిటీ దగ్గరికి. సో మనకి మోటోరోలా G9 పవర్లో 2 కలర్ వేరియంట్స్ ప్రొవైడ్ చేశారు, ఎలక్ట్రిక్ వైలెట్ ఒకటి, మెటాలిక్ సాగా ఒకటి. ఈ 2 కలర్ వేరియంట్స్ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా ఈ మెటాలిక్ సాగా అనేది మీకు గ్రే అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తోటి వస్తుంది. అండ్ ఇంకా మీకు రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా పైన ఏమో స్క్వేర్ హౌసింగ్లోని ట్రిపుల్ రేర్ కెమెరాస్ని సెటప్ చేశారనమాట. ఇందులో క్వాడ్ కెమెరా లేదు, ట్రిపుల్ రేర్ కెమెరాస్ ఉన్నాయి అనమాట. అండ్ ఇంకా మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1కి వస్తే మీకు ఇందులోని X ఫ్యాక్టర్ డిజైన్ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంక ఇందులోని గ్రీన్ అండ్ వైట్ ఈ 2 కలర్ వేరియంట్స్ వస్తాయి. అండ్ ఇంకా మీకు ఇంకా కెమెరా సెటప్ దగ్గరికి వస్తే మీకు ఇందులో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది రెక్టాంగులర్ హౌసింగ్లోని. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్కి వస్తే మీకు మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1లోని మీకు ఇన్ఫినిటీ డిస్ప్లే ప్రొవైడ్ చేశారనమాట, అంటే పంచ్ హోల్ మధ్యలో ఉంటుంది. అండ్ అదే మీకు మోటోరోలా G9 పవర్లోనైతే మీకు అందులోని పంచ్ హోల్ ఉంది, కాకపోతే సైడ్లో ఉంటుందన్నమాట. సో మీకు డిజైన్ పరంగా చూసుకుంటే మీకు మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ఒక అడుగు ముందు ఉంటుందన్నమాట, ఎందుకంటే అది కొంచెం నీట్గా డిజైన్ చేశారు. సో ఎవరి ఇష్టం వాళ్ళది. ఒకవేళ రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కావాలనుకుంటే G9 పవర్ మీరు చూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఇది. అండ్ ఇంకా ఇప్పుడు అసలైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ప్రాసెసర్, ఈ ప్రాసెసర్ దగ్గర నుంచి అసలైన కంపారిజన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా ప్రాసెసర్లోని మోటోరోలా G9 పవర్లోని మనకి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారనమాట. ఇది మీకు ఈ ప్రైస్ రేంజ్లోనే మీకు దీనికన్నా తక్కువలోనే వస్తుంది మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1, కాకపోతే అందులో మనకి మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారనమాట. సో ఇది ఒక గేమింగ్ ప్రాసెసర్, మీకు తెలిసిందే. మీరు మంచి గేమింగ్ చేసుకోవచ్చు, మంచి గేమ్స్ ఆడుకోవచ్చు, అంటే హై గ్రాఫిక్స్ తోటి కూడా ఆడుకోవచ్చు. కాకపోతే మీరు ఈ మోటోరోలా G9 పవర్లో ప్రొవైడ్ చేసిన స్నాప్డ్రాగన్ 665 తోటి మీరు అంత G85 చేసే అంత ప్రో లెవెల్ గేమింగ్స్ని మీరు ఇందులో చేయలేరు అనమాట. అంటే ఇది ఒక మీడియం లెవెల్ ప్రాసెసర్, ఒక డీసెంట్ ప్రాసెసర్. ఇది ఒక బేసిక్ లెవెల్ యూజర్కి లేకపోతే మీడియం లెవెల్ యూజర్కి అయితే ఈ ప్రాసెసర్ సరిపోతుంది, ఈ స్నాప్డ్రాగన్ 665 అనేది. సో మీరు ఒకవేళ హై గ్రాఫిక్స్ తోటి గేమ్ ఆడాలనుకుంటే మీకు ఈ ప్రాసెసర్ అనేది పనికిరాదు అనమాట. అలాంటప్పుడు మీరు ఒకవేళ బడ్జెట్ తక్కువ ఉంటే మీరు ఈ మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1ని చూస్ చేసుకోవచ్చు. మీకు ఇందులో G85 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మీకు ఇందులోని హై గ్రాఫిక్స్ తోటి మీడియం గ్రాఫిక్స్ తోటి ఈజీగా మేనేజ్ అయిపోతుంది అనమాట. గేమ్ స్మూత్గా నడుస్తుంది, ఎలాంటి ల్యాగ్ లేకుండా. మీకు ల్యాగ్ ఫ్రీ గేమ్ ప్లే కోసం అయితే ఇన్ నోట్ 1 బెస్ట్ చాయిస్ అనమాట. అండ్ ఇంకా మీకు ప్రాసెసర్ విషయంలోని అర్థమైపోయి ఉంటుంది కదా కంపారిజన్. అండ్ ఇంకా మీకు తర్వాత కెమెరాస్కి మూవ్ అయిపోతాం. అండ్ ఇంకా తర్వాత కెమెరాస్లో మనకి మోటోరోలా G9 పవర్లో ట్రిపుల్ రేర్ కెమెరాస్ని సెటప్ చేశారు కదా. అందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ ఉంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంది, ఇంకో 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ఉంది అనమాట. ఇందులో మనకి అల్ట్రావైడ్ సెన్సర్ ప్రొవైడ్ చేయలేదు, కాకపోతే మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1లోని మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంది కదా. అందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ ఉంది, 5 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సర్ ఉంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ప్రొవైడ్ చేశారనమాట. సో మీరు ఇందులో అల్ట్రావైడ్ షాట్స్ కూడా తీయచ్చు. అండ్ ఇంకా ఈ G9 పవర్లోనైతే మీరు అల్ట్రావైడ్ షాట్స్ తీయలేరు అనమాట. ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్కి వస్తే మనకు మోటోరోలా G9 పవర్ అండ్ ఇంకా మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ఈ రెండిట్లోని 16 మెగాపిక్సెల్ సెన్సర్ని ప్రొవైడ్ చేశారు, ఎలాంటి చేంజ్ లేదు. సో మీరు రెండిట్లోని ఈక్వల్ క్వాలిటీస్తో వచ్చే ఫొటోస్ని క్యాప్చర్ చేయగలుగుతారనమాట. కాకపోతే వాళ్ళు వాడిన సెన్సర్ బట్టి మన ఫోటో క్వాలిటీ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. సో మీరు రెండిట్లోనైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, రెండిట్లోని మంచి సెన్సర్స్ని వాడారు కాబట్టి మీరు రెండిట్లోని ఒక డీసెంట్ ఫొటోస్ని, డీసెంట్ పిక్చర్స్ని అంటే క్యాప్చర్ చేయగలుగుతారు అనమాట. మీకు అయితే అందులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మీకు కెమెరాస్ విషయంలో కూడా మీకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అంటే మీ క్లారిటీ ప్రకారంగా అయితే మీకు G9 పవరే కొంచెం ముందు ఉంటుంది అనమాట, ఎందుకంటే అందులో 64 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మీకు ఫోటోని జూమ్ చేస్తే మీకు పిక్సెల్స్ అనేవి పగిలిపోయినట్టు, విరిగిపోయినట్టు అలాంటివి ఏం కనపడవు అనమాట G9 పవర్లో. కాకపోతే మీరు ఒక డీసెంట్ ఫోటోగ్రాఫర్ అయితే, అంటే డీసెంట్ ఫొటోస్ని క్యాప్చర్ చేస్తే నార్మల్ డే లైట్ కండిషన్స్లోని ఇలాంటి వాటికైతే మీకు
మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 బెస్ట్ చాయిస్ అనమాట. ఎందుకంటే మీకు అందులోని అల్ట్రావైడ్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇంకా 48 మెగాపిక్సెల్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు. ఇంకా మీకు ఎన్నో మోడ్స్ కూడా ఉన్నాయి, ఎన్నో డిఫరెంట్ ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళ కెమెరా యాప్స్లోని. అండ్ ఇంకా G9 పవర్లో కూడా ప్రొవైడ్ చేశారు. సో మీరు ఇంకా కెమెరా విషయంలో కూడా పెద్ద తేడా ఏం లేదు, మీకు రెండు ఈక్వల్గా ఉన్నాయి. కాకపోతే అల్ట్రావైడ్ షాట్స్ కోసం అయితే మీరు ఇన్ నోట్ 1 చూస్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు ఇందులో అల్ట్రావైడ్ సెన్సరే లేదు కాబట్టి. అండ్ ఇంకా దీని తర్వాత మనం ఓఎస్ దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ ఇంకా ఈ ఓఎస్లోని మనకి రెండు మొబైల్స్లోని స్టాక్ ఆండ్రాయిడ్ ROMsని ప్రొవైడ్ చేశారనమాట. మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1లోని అండ్ ఇంకా మోటరోలా G9 పవర్లోని రెండిట్లో స్టాక్ ఆండ్రాయిడ్స్ ప్రొవైడ్ చేశారు. ఆ రెండు మీకు ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతాయి. సో మీకు అది లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ఆండ్రాయిడ్ అది. అండ్ ఇంకా మీకు ఆండ్రాయిడ్ 11 అప్డేట్స్ కూడా తొందరలో రావచ్చు, మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకా మీకు ఇందులోని సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తుంటాయి. అండ్ ఇంకా మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 వాళ్ళు 2 years వరకు కంటిన్యూస్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారని వాళ్ళు ప్రామిస్ చేశారనమాట. అండ్ ఇంకా మీకు ఇందులో ఎలాంటి బ్లోట్వేర్ ఉండదు, ఎలాంటి ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉండవు, ఎలాంటి యాడ్స్ కూడా ఉండవు. సో మీరు ఒక క్లీన్ యూఐని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారనమాట ఈ 2 మొబైల్స్లోని. అండ్ ఇంకా మైక్రోమాక్స్ దగ్గరికి వస్తే మీకు అందులో మైక్రోమాక్స్ కస్టమైజేషన్ తోటి వస్తుంది. సో మీరు దాన్ని ఒక క్లీన్ యూసేజ్ కోసం అయితే మీకు రెండు ఫోన్స్ బాగుంటాయి అనమాట. అంటే రెండిట్లో క్లీన్ యూఐ ఉంది కాబట్టి మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇలాంటి చెత్త యాడ్లన్నీ వస్తుంటాయి కదా, అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం లేదు, మీరు క్లీన్గా వాడుకోవచ్చు ఫోన్ని. దాంట్లో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకా తర్వాత బ్యాటరీ దగ్గరికి వెళ్ళిపోదాం. మనకి బ్యాటరీలోని మోటరోలా G9 పవర్లోని మనకి 6000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. చాలా పెద్ద బ్యాటరీ ఇదైతే చాలా మంచి విషయం, 6000 mAh బ్యాటరీ. అండ్ ఇంకా 20 watt టర్బో చార్జర్ని కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా అదే మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1లోనైతే మనకి 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా వేస్ట్ అని చెప్పలేము, ఇది కూడా పెద్ద బ్యాటరీయే. అండ్ ఇంకా ఇందులోని దీన్ని ఛార్జ్ చేయడానికి 18 watt ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారనమాట. సో మీరు ఒకవేళ 6000 mAh బ్యాటరీని చూస్ చేసుకుంటే మీరు ఒక బేసిక్ లెవెల్ యూజర్ అయినా, ఒక మోడరేట్ యూజర్ అయినా సరే ఈజీగా 1.5 day to 2 days ఈజీగా మేనేజ్ చేయగలుగుతారు. అండ్ ఇంకా మీకు ఇందులో HD+ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు కాబట్టి మోటరోలా G9 పవర్లోనే మీకు ఎక్కువ పవర్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ కాదు. సో మీరు ఈజీగా 1.5 day to 2 days లేకపోతే మ్యాక్సిమం 1.5 day అయితే ఈజీగా మేనేజ్ చేయగలుగుతారు అనమాట. అండ్ ఈ 5000 mAh బ్యాటరీ తోటి మీరు ఎలాంటి యూజర్ అయినా సరే 1 day ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో మీకు బ్యాటరీస్ విషయంలో కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు రెండు ఫోన్స్లోని. అండ్ తర్వాత ఫైనల్లీ దాని ప్రైస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ప్రైస్లోని మనకి మోటరోలా G9 పవర్ మనకి సింగిల్ వేరియంట్ తోటి వస్తుంది, 4GB 64GB. అండ్ ఇంకా అది మనకి 11,999 రూపీస్కి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ ఇంక ఇది మీకు లైట్గా ఓవర్ ప్రైస్డ్ అనిపించచ్చు, కాకపోతే ఇందులో మనకి 64 మెగాపిక్సెల్ సెన్సర్ ప్రొవైడ్ చేశారు, కెమెరా సెన్సర్. సో మీరు మంచి ఫోటోస్ని క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఇంకా 6000 mAh బ్యాటరీ, పెద్ద బ్యాటరీ ప్రొవైడ్ చేశారు, 20 watt ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా మీకు 6.8 inch పెద్ద డిస్ప్లే ప్రొవైడ్ చేశారు, వైడ్ 1 L1 సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. కాబట్టి మీకు ఇదైతే ప్రైస్కి తగ్గట్టే ఉంది, ఓవర్ ప్రైస్డ్ అయితే ఏం లేదు, నార్మల్గానే ఉంది. అండ్ ఇంకా మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 దగ్గరికి వస్తే మీకు అందులో 2 వేరియంట్స్ ఉన్నాయి, 4GB 64GB, 4GB 128GB. అండ్ ఇంకా మీకు బేస్ వేరియంట్ ఏమో మీకు 10,999 రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా హయ్యర్ వేరియంట్ 4GB 128GB వేరియంట్ ఏమో మీకు 12,499 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకా మీకు ఒకవేళ ఈ రెండింటిని కంపేర్ చేసి ఒక బేసిక్ లెవెల్ యూజర్ లేకపోతే ఒక మోడరేట్ లెవెల్ యూజర్కి ఏ ఫోన్ బెస్ట్ అంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1. ఎందుకంటే ఇందులోని గేమింగ్ ప్రాసెసర్ అంటే ప్రాసెసర్ విషయంలో చాలా బాగుంది, కెమెరాస్ కూడా డీసెంట్గా ఉన్నాయి. అండ్ ఇంకా ఇందులోని కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నా సరే మీకు ప్రాసెసర్ విషయంలోనైతే మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 చాలా బాగుందన్నమాట. అండ్ ఇంకా కెమెరాస్ కూడా అందులో బాగున్నాయి కాబట్టి నేను దాన్ని సజెస్ట్ చేస్తాను మ్యాక్సిమం. అండ్ ఇంకా డెసిషన్ అయితే మీరు చూస్ చేసుకోండి. నేనైతే పూర్తిగా కంపేర్ చేసేసాను, మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఇంకా మీకు ఈ కంపారిజన్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి, మంచి అప్డేట్స్ వస్తుంటాయి ఇలాగే. అండ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తున్నప్పుడు